మన అమ్మమ్మల నాటి కాలం అంటే ముందు జనరేషన్ వాళ్ళకు పెద్దగా అవేర్నెస్ లేదు. అంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉంది. యూట్యూబ్‌లో వెయిట్ లాస్ అని వెతికితే చాలా వీడియోస్ వస్తాయి. బట్ అప్పటి జనరేషన్‌లో ఇలాంటి ఏం అవేర్నెస్ లేకపోయినా కూడా వాళ్ళు ఫిట్‌గా ఉండేవాళ్ళు. అంటే తిన్నది అరిగేదాకా పని చేసేవాళ్ళు. అంటే వాళ్ళు తిన్న తర్వాత ఒకే దగ్గర కూర్చోకుండా పొలంకి వెళ్ళేవాళ్ళు అండ్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి ఎక్కువగా ఉండేది. అందుకే వాళ్ళు అప్పటి కాలంలో హెల్తీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకున్న 24 అవర్స్‌లో ఒక 1 అవర్ మనము ఫిట్ గా ఉండడానికి జిమ్ ఆర్ ఎక్సర్సైజ్ అని చెప్పి చేస్తున్నాం. మిగతా 10-12 అవర్స్ చదువుకునే వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని చదువుకుంటారు. ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేస్తారు. హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఒకే దగ్గర కూర్చుంటారు. సోఫా మీద లేదంటే బెడ్ మీద అట్లా కూర్చుంటారు. సో మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ ఈ 24 అవర్స్ లో మనం ఓన్లీ 1 అవరే మన ఫిజికల్ యాక్టివిటీ మీద టైం స్పెండ్ చేస్తున్నాం. అది కూడా చాలా తక్కువ. కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. అండ్ ఫ్యాట్ బర్న్ అయ్యేటప్పుడు కూడా కొన్నిసార్లు మనకు ఊరికే దాహం ఇస్తూ ఉంటది. అండ్ మన మౌత్ అంతా కూడా డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటది. అప్పుడు కూడా మనము ఊరికే మౌత్ అంతా డ్రై అయిపోతుంది ఏమైంది అని అనుకుంటాం కదా. సో అప్పుడు కూడా మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది. అదే రీజన్ అన్నమాట. సో ఫ్యాట్ బర్న్ అవుతున్నప్పుడు కూడా మనకి థర్స్టీ ఫీలింగ్ ఎక్కువ వస్తది. అండ్ మన మౌత్ డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తది. సో అప్పుడు మనం ఏం చేయాలి? వాటర్‌లో ఒక గ్లాస్ వాటర్‌లో కొంచెం చిటికెడు ఒక పించ్ అంత సాల్ట్ ఏసుకొని తాగితే చాలన్నమాట. వాటర్ అన్నది